ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచన భాగాన్ని చదువుకుందాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, స్వాతికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగంలో ప్రయాసపడుము అనేటువంటి మాటను ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, దేని కొరకు ప్రయాసపడాలి అనే విషయాన్ని మనం గమనిస్తే లేఖనం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. నీతిగా బ్రతకడానికి, భక్తిగా జీవించటానికి, విశ్వాసము కలిగి ఉండడానికి, ప్రేమను కలిగి ఉండడానికి, ఓర్పును కలిగి, స్వాతీకమును కలిగి జీవించుట కొరకు వీటిని మనము సంపాదించుకున్నట కొరకు ప్రయాసపడవలసిన వారమై ఉన్నామని లేఖనాలు సెలవిస్తున్నాయి. అవును ప్రియులారా, క్షయమైన పంట, అక్షయమైన పంట అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఈ క్షయమైన పంట కొరకు ప్రయాసపడుతున్నావా, అక్షయ పంట అనేటువంటి దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. భూలోకములో నువ్వు ప్రయాసపడుతున్నావు, చాలా మంచిది, ప్రయాస పడకూడదని చెప్పట్లేదు, కానీ ప్రయాసపడుము. అది దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావో అది నీకు మేలు కలగజేసేదై ఉండాలి అనే విషయాన్ని లేఖనాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ వాక్య వచన భాగంలో మొట్టమొదటి మాటను కనుక మనం చూస్తే, చదివిన మూల వాక్యములోనే నీతి అనే మాటను మనం చూస్తున్నాం. ఇవన్నీ ఒక్కొక్కటికి వివరించుకోవడానికి మనకు టైం లేదు, కానీ ఒక్క మాటని నేను ఈరోజు తీసుకొని కొన్ని విషయాలు మనకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, నీతి అనే మాట మనం చూస్తున్నాం. నీతి కొరకు ప్రయాసపడుము అని వాక్యం సెలవిస్తున్నది. నీతి కొరకు ప్రయాసపడాలట. నీతి కొరకు ప్రయాసపడితే మనకి ఎలాంటి ఆశీర్వాదం ఉంది? నీతి అనేది అంత అవసరమా మనకు అనే ఆలోచన కూడా రావచ్చు. అవును ప్రియులారా, నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఒక ప్రళయ జలం వచ్చింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనములో నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని లేఖనములో ఇక్కడ మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఇదే అధ్యాయములోనే 11వ వచనం గమనిస్తే వాక్యం సెలవిస్తున్నది, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకుని ఉండిరి అని ఇక్కడ లేఖనాలు మనం చూస్తున్నాం. అను ప్రియులారా, నోవాహు విషయంలో మాట్లాడుతూ లేఖనం సెలవిస్తున్న మాట ఏమిటంటే, తన తరములో, నోవాహు కాలములో, నోవాహు బ్రతుకు దినములలో మనుషులు ఎలా ఉన్నారు? ఈ భూమి మీద ఉన్న మానవ జాతి ఎలా ఉందంటే భయంకరంగా చెడిపోయిందని లేఖనం సెలవిస్తుంది. ఈ చెడిపోయినటువంటి ఈ లోకములో, చెడిపోయినటువంటి ఈ లోక మనుషుల మధ్యన, చెడిపోయి విచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి ఈ మనుషుల మధ్యన ఎవరున్నారు అనంటే నోవాహు ఉన్నాడని వాక్యం సెలవిస్తున్నది. అయితే ఈ చెడిపోయిన లోకములో, చెడిపోయిన మనుషుల మధ్యన అతడు మాత్రమే నీతిమంతుడై ఉన్నాడు. దాని తర్వాత తనతో పాటు 6 మొత్తం 7 మంది నీతిమంతులై ఉన్నారని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. దానిని బట్టి ప్రళయ జలం వచ్చినప్పుడు నోవాహు తన నీతిని బట్టి ఏం తప్పించుకున్నాడు? కీడులు తప్పించుకున్నాడు. భయంకరమైన కీడు, భయంకరమైన ఉపద్రవములు, భయంకరమైన ఆపదలు, భయంకరమైన విపత్తులు ఏవి తన జీవితంలో తాను చూడకుండా వచ్చినప్పటికీ వాటిని తప్పించుకొని అద్భుతమైన దేవుని కృపను పొందినటువంటి వ్యక్తిగా, కుటుంబముగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అను ప్రియులారా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దైవ జనమా, దైవ సంఘమా, దేవుని సంఘమా, మీరు నీతిగా జీవించడం వలన, మీరు నీతిగా బ్రతకడం
బ్రతకడం వలన, మీరు నీతిగా కొనసాగడం వలన కీడుల నుండి, ఉపద్రవాల నుండి, భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆ పరిస్థితులు మిమ్మల్ని ఏమీ చెయ్యవు, వాటి నుంచి తప్పించబడతారని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి కొరకు మరొక వ్యక్తి మంచివాడు అని సాక్ష్యం ఇవ్వాలంటే అది చాలా కష్టమైనటువంటి పని. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే మంచివారి కొరకు, ఇతరులు మంచివారి కొరకు దేవుని ప్రేరేపణ చేత ఎందరో భక్తులు, సేవకులు, ప్రవక్తలు సాక్ష్యములు చెప్పినట్లుగా లేఖనాలు మనం చూస్తాం. పేతురు అంటాడు కదా, చూడండి ప్రియులారా, 2వ పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. చూడండి ప్రియులారా, ఇక్కడ కూడా లోతును మనము చూస్తూ ఉన్నాం. ఈ లోతు ఎక్కడున్నాడంటే దుర్మార్గుల మధ్యన ఉన్నాడు. కామ వికార చేష్టలు కలిగి బహువిచ్చలివిడిగా జీవిస్తున్నటువంటి జనముల మధ్యన ఉన్నాడు. కానీ వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, అలాంటి వాళ్ళ మధ్యన, అలాంటి వారి మధ్యన నీతిపరుడైనటువంటి లోతుని లేఖనం సెలవిస్తుంది. లోతు నీతిమంతుడై ఉన్నాడు గనక లోతును తప్పించెను. ఎక్కడి నుంచి తప్పించెను? దేవుని ఉగ్రత నుంచి తప్పించెను. భూలోకములో ఆ సొదొమ గొమొర్రా పట్టణం భయంకరమైన పాపముతో నిండి ఉండగా ఆ పట్టణం మీదికి, ఆ గ్రామం మీదికి, ఆ ప్రజల మీదికి దేవుని ఉగ్రత ఆకాశము నుండి దిగుచూ ఉండగా లోతును దృష్టించిన దేవుడు, అబ్రహాము ప్రార్థన విన్న దేవుడు, లోతు యొక్క ప్రవర్తన చూసిన దేవుడు అతన్ని ఆ ప్రమాదములో నుంచి తప్పిస్తూ ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రమాదము నుంచి, ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి కారణము ఏమిటి అంటే లోతు యొక్క నీతి అని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులారా, నువ్వు కీడులు తప్పించుకోవాలంటే, నువ్వు ఉగ్రతలు తప్పించుకోవాలంటే నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ నీతిని బట్టియే కీడులు దూరం అవుతాయి. నీ నీతిని బట్టియే ఉపద్రవాలు, ఉగ్రతలు దూరం అవుతాయి అనే విషయాన్ని లేఖనాలు ఇక్కడ మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, ఇంకొక మాట మనము లేఖనంలో చూద్దాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను అనేటువంటి మాటని ఇక్కడ లేఖనాల్లో చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం. ఎవరు నీతిని అనుసరించారు అని అంటే హిజ్కియా అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. పూర్వము తన ముందు ఉన్నటువంటి పితరులు, పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, భక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని, దేవుని నియమ నిబంధనలన్నీ వాళ్ళ ముందు పెట్టుకొని నడిచినటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి హిజ్కియా అనే మాట మనం చూస్తున్నాం. హిజ్కియా నీతిగా, హిజ్కియా యథార్థంగా, హిజ్కియా భక్తిని కలిగి జీవించడం వలన తన జీవితంలోనికి వచ్చిన భయంకరమైన మరణకరమైన రోగము వచ్చినప్పుడు రోగము నుంచి విడుదల పొందాడు. ఆ విధంగానే ఆయుష్ను పొందుకున్నాడు. స్వస్థతను పొందుకునడమే కాకుండా 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకుంటున్నాడు. అవును ప్రియులారా, నువ్వు నీతిగా జీవించినట్లయితే నీ నీతికి తగినట్లుగా నువ్వు దీవించబడతావు. నీ నీతికి తగినట్లుగా నువ్వు మహాభివృద్ధి పొందుతావని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నువ్వు నీతిగా జీవించడం వలన ఆరోగ్యమే కాదు, ఉపద్రవాలే కాదు, ఇంకా మిగతా ఏ కీడులు, ఉగ్రతలే కాదండి, నువ్వు మహాభివృద్ధి కూడా పొందుకుంటావు, ఆరోగ్యం పొందుకుంటావు, ఆయుష్ను పొందుకుంటావు. నువ్వు నీతిగా జీవించడం వలన ఉన్నతమైన భూలోక ఆశీర్వాదాలతో పాటు పరలోకపు ఆశీర్వాదాలను పొందుకుంటావు. ఇవి పొందుకొనడానికి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నువ్వు కష్టపడు, ప్రయాసపడు అని అంటున్నాడు. ప్రియులారా, ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, చదువు కొరకు, నీ ఆశలు తీర్చుకొనుట కొరకు ప్రయాసపడుతున్న ప్రియ సహోదర సహోదరి, నీతిగా బ్రతకము. నీతిగా బ్రతకడం వలన, నీతిగా జీవించడం వలన నీ నీతి ఏం చేస్తుంది అంటే నీకు ఆశీర్వదకరంగా మారుతుంది, నీకు దీవెనకరంగా మారుతుంది, నీ పిల్లల పిల్లల పిల్లలకు అది ఆశీర్వదకరంగా మారుతుంది.
అటు భాగ్యము, యోగ్యత, ధన్యత నీ జీవితంలో, నీ బ్రతుకుల్లో, నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి అనుగ్రహించబడాలంటే అది నీ నీతి మీదనే ఆధారపడి ఉన్నది. కనుక నీతిగా జీవించుదాం, నీతిగా బ్రతుకుదాం. దేవుడిచ్చే ఆ నీతిలో ఉన్న ఆశీర్వాదాలు మనము స్వతంత్రించుకుందాం. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు. ఆ ధన్యత నీవు నేను మనం అందరం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకు వందనాలు. మేము నీతిని కలిగి నీ చేత ధన్యత అనేటువంటి మేలు, కృప, దీవెనాశను పొందుటకు సాయం చేయమని క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి.